తాజాగా ప్రభాస్ హీరోగా హర్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ 'రాజాసాబ్' టీజర్ అయితే రిలీజ్ అయింది కదా. సో దీన్ని తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు. సో అన్ని లాంగ్వేజెస్ కలుపుకొని 24 అవర్స్లో 31.5 మిలియన్ వ్యూస్ అయితే వచ్చింది. సో 31.5 మిలియన్ అంటే ఇది టాప్ 7 కింద వస్తుంది. సో 'రాజాసాబ్' టాప్ కొట్టలేకపోయాడు, అంటే జస్ట్లో మిస్ అయింది. సో ఇప్పుడు 24 అవర్స్లో టాప్ వ్యూస్ సాధించిన టాప్ 5 పాన్ ఇండియా మూవీస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో 24 అవర్స్లో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన మూవీస్లో చూసుకున్నట్లయితే మనం లాస్ట్ నుంచి వస్తే 5th వచ్చేసరికి 'పుష్ప 2'. సో 'పుష్ప 2' మనకి బ్లాక్ బస్టర్, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో చూసాం కదా. సో 'పుష్ప 2 ది రూల్' మూవీ టీజర్ వచ్చినప్పుడు 24 అవర్స్లో 39.36 మిలియన్ వ్యూస్ అయితే వచ్చింది. సుకుమార్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2024లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఆల్మోస్ట్ 1700 crores ప్లస్ వసూళ్ళు అయితే వచ్చాయి. అండ్ ఇది 1000 crores కొట్టిన 4th తెలుగు మూవీ. సో దీన్ని మనకి 5th ప్లేస్లో ఉండొచ్చు టీజర్ ప్రకారం. టీజర్స్లో చూసుకున్నట్లే 5th ప్లేస్లో ఉంది 39.36తో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 4th ప్లేస్ ప్రభాస్ గారి మూవీయే. సో అదేంటంటే డార్లింగ్ ప్రభాస్ అండ్ పూజా హెగ్డే గారు జంటగా వచ్చిన 'రాధేశ్యామ్' మూవీ. సో ఈ మూవీ ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ అనే చెప్పుకోవచ్చు. బట్ ఈ మూవీ టీజర్ వచ్చినప్పుడు 24 అవర్స్లో 42.66 మిలియన్ వ్యూస్ అందుకొని టాప్ 4లో అయితే నిలిచింది. అండ్ టాప్ 3కి వచ్చేసరికి యష్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన కన్నడ ఇండస్ట్రీ సూపర్ హిట్ మూవీ 'కేజీఎఫ్ చాప్టర్ 2'. సో 68.83 మిలియన్ వ్యూస్తో 3rd ప్లేస్లో ఉంది. ఇది పాన్ ఇండియా రేంజ్లో భారీ విజయాన్ని అయితే అందుకుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి 2nd ప్లేస్లో ప్రభాస్ గారి 'ఆదిపురుష్' మూవీ. సో దీని గురించి మనం పెద్దగా నేనేం మాట్లాడను. టీజర్ అయితే 24 అవర్స్లో 68.96 మిలియన్ వ్యూస్ అయితే సాధించింది. అండ్ 450 crores వరకు అయితే ఈ మూవీ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసరికి టీజర్ రిలీజ్ అయిన 24 అవర్స్లోనే టాప్ వ్యూస్ సాధించిన మూవీ 'సలార్ పార్ట్ 1'. సో ఈ మూవీ 24 అవర్స్లోనే 83 మిలియన్ వ్యూస్ అయితే రికార్డ్ సృష్టించింది. సో 2023లో వచ్చిన ఈ మూవీ టీజర్ పరంగా టాప్ ప్లేస్లో అయితే ఉంది. సో ఈసారి మనకి 'రాజాసాబ్' అయితే మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ చూద్దాం, మూవీ కంటెంట్ ప్రకారం కొన్ని మిక్స్డ్ టాక్స్ అయితే ఉన్నాయి. ఆ మూవీ ఎలా ఉంటుందో మనం చూడాల్సింది. మీరేమనుకుంటున్నారు టీజర్ గురించి? కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.